ఏపీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేస్తున్నామని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సుమారు 3 గంటల పాటు నిర్వహించిన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో 12 అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశం వివరాలను పొలిట్ బ్యూరో సభ్యులు మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులకు విలేకరులకు వివరించారు. ఇక గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వితంతు పింఛన్లు కూడా ఇవ్వలేదని, ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 మందికి పైగా ఉన్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజును పురస్కరించుకుని జూన్ 12న వీరందరికీ పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. గ్యాస్ లబ్దిదారులకు ఇప్పటి వరకు సిలిండర్ బుక్ చేసిన తర్వాత వారి ఖాతాలో డబ్బులు వేసేవారని, దీనిపై ఫిర్యాదులు వస్తుండటంతో ఇకపై 3 సిలిండర్లకు సంబంధించిన మొత్తాన్ని ముందుగానే లబ్దిదారుల ఖాతాలో వేయాలని నిర్ణయించామని వివరించారు. పాఠశాలలు తెరిచే సమయానికి జూన్ 12లోగా తల్లికి వందనం డబ్బులను తల్లుల ఖాతాలో వేయనున్నట్లు పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం రైతుల ఖాతాల్లో నిధులు వేసిన రోజే రాష్ట్ర ప్రభుత్వం కూడా వేసేలా పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుందని వివరించారు. ఏడాదిలో అమలు చేయనున్న సంక్షేమ పథకాల క్యాలెండర్ను ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించామని, ప్రతి నెల ఒక సంక్షేమ పథకానికి సంబంధించిన కార్యక్రమాలతో క్యాలెండర్ను రూపొందించనున్నట్లు తెలిపారు. టీడీపీ మహానాడును 3 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం నిర్వహణకు ఇప్పటికే 6 కమిటీలు ఏర్పాటు చేశారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహానాడును కుదించకుండా 3 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. మొదటి రోజు టీడీపీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చించాలని, రెండో రోజు రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలపై చర్చించాలని నిర్ణయించారు. మూడో రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు మహానాడు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో మహానాడు నిర్వహణపై సమావేశంలో చర్చించారు. మహానాడు నిర్వహణలో వసతి, రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నేతలకు లోకేష్ దిశానిర్దేశం చేశారు. మహానాడు ఏర్పాట్లపై లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ పొలిట్ బ్యూరో సమావేశంలో నివేదిక సమర్పించింది. కడపలో తొలిసారిగా నిర్వహిస్తున్న మహానాడు చరిత్రలో గుర్తుండిపోతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాయలసీమను దశాబ్దాల తరబడి పట్టిపీడిస్తున్న ఫ్యాక్షన్ భూతాన్ని సమూలంగా అంతం చేసిన చరిత్ర టీడీపీదని తెలిపారు. దావోస్ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సమక్షంలో జరిగిన అవగాహన ఒప్పందాలు కార్యరూపం దాలుస్తున్నాయి. 22,000 కోట్లతో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లిలో భారతదేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ పవర్ కాంప్లెక్స్ ఏర్పాటు కాబోతుంది. దీన్ని గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ప్రముఖ సంస్థ రెన్యూ ఏర్పాటు చేస్తుంది. రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్ కు 16న మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు తొలి దశలో 587 మెగావాట్ల సౌర విద్యుత్, 250 మెగావాట్ల పవన విద్యుత్, 415 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్లను ఆ సంస్థ స్థాపించనుంది. ఇక్కడ మొత్తంగా 1800 మెగావాట్ల సౌర, 2000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్లను వివిధ దశల్లో రెన్యూ సంస్థ ఏర్పాటు చేస్తుంది. 2019-2024 మధ్య జగన్ హయాంలో పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రాలేదు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేయకుండా జగన్ సర్కార్ నిలిపివేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు జగన్ ఈ ఒప్పందాలను పునరుద్ధరించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు భారీగా వస్తున్నాయి. దావోస్ సదస్సులో రెన్యూ చైర్మన్ సుమన్ సిన్హాతో మంత్రి లోకేష్ సమక్షంలో రాష్ట్ర ఇంధన శాఖ ఒప్పందాన్ని చేసుకుంది. ఆ ప్రాజెక్టు ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఏర్పాటవుతుంది. రానున్న 5 ఏళ్లలో క్లీన్ ఎనర్జీ రంగంలో 72 గిగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు కాబోతున్నాయి. రాష్ట్రంలో ఇక 65,000 కోట్లతో 500 మెగావాట్ల కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఈ ప్లాంట్ తొలి దశకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఏపీలో నిరుపేదలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై సర్కార్ స్పందించింది. భూ వివాదాల పరిష్కారంపై చర్చించేందుకు ఈ నెల 20వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం నిర్వహించాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో 20న మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఉపసంఘం సమావేశం కానుందని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు. ఉపసంఘంలో సభ్యులుగా ఉన్న మంత్రులు, కార్యదర్శులకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. ఈ సమావేశంలో ఫ్రీహోల్డ్ భూములపై ఏ నిర్ణయం తీసుకోవాలి, అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలేంటి, పేదలు, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి తక్షణ చర్యలు చేపట్టాలి వంటి విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక అసైన్, ఇనాం, షరతుగల పట్టా భూముల వివాదాలపై చర్చించి ప్రభుత్వానికి పరిష్కార మార్గాలు సూచించేందుకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వాన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. మార్చి 19వ తేదీన ఉపసంఘం తొలి సమావేశం జరిగింది.
ఆ తర్వాత ఏప్రిల్లో సమావేశం కావాలని అనుకున్నా వివిధ కారణాల వల్ల జరగలేదు. మరోవైపు నిషేధ జాబితా నుంచి తొలగించిన అసైన్ భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధాన్ని మరో 2 నెలలు పొడిగిస్తూ రెవెన్యూ శాఖ ఈ నెల 11వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికే ఈ అంశంపై 10 నెలలుగా నిషేధ పొడిగింపు ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. ఇలా ఇంకెంతకాలం నిషేధాన్ని కొనసాగిస్తారని పేద సామాన్య రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇదే అంశంపై ఆంధ్రజ్యోతి బుధవారం నెలల కొద్దీ నాంచుడు ఫ్రీ హోల్డ్పై ఎటూ తేల్చని సర్కార్ శీర్షికన వార్తను ప్రచురించింది. 50 సెంట్లు ఎకరం 2 ఎకరాలు ఫ్రీ హోల్డ్కు అవకాశం ఉన్న నిరుపేద రైతులు గత 10 నెలలుగా సర్కార్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. తాజాగా బడుల పునర్వ్యవస్థీకరణ, పోస్టుల హేతుబద్దీకరణపై జీవోలు విడుదల కావడంతో ఇవాళ బదిలీలపై జీవో ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నేడు జీవో విడుదల చేస్తే శుక్రవారం నుంచే బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేయనుంది. కొత్తగా రూపొందించిన టీచర్ల బదిలీల చట్టం ఆధారంగా బదిలీలు జరగనున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో 5 విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రధాన ఉపాధ్యాయులు, 8 విద్యా సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ అవుతారు. పాఠశాలలో 2 ఏళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లు బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యా సంవత్సరాల లెక్కింపునకు మే 31ని కటాఫ్ తేదీగా నిర్ణయించారు. వైసీపీ హయాంలో నడిచిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో బాలాజీ గోవిందప్ప కీలక పాత్ర పోషించారని ప్రత్యేక దర్యాప్తు బృందం తెలిపింది. ఈ సిండికేట్లో ఆయన ముఖ్యమైన వ్యక్తి అని వెల్లడించింది. అంతేకాదు బాలాజీ గోవిందప్ప జగన్ కుటుంబానికి అత్యంత దగ్గరి వ్యక్తి. అందువల్లే ఈ స్కామ్ లో కీలకంగా వ్యవహరించారని స్పష్టం చేసింది. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా అటవీ ప్రాంతంలోని వెల్నెస్ సెంటర్లో అదుపులోకి తీసుకున్న బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ రిపోర్టులో ఈ కేసుకు సంబంధించిన సంచలన అంశాలను ప్రస్తావించారు. బాలాజీ గోవిందప్ప భారతీ సిమెంట్స్ డైరెక్టర్లలో ఒకరని, సంస్థ ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టేవారని, భారతీ సిమెంట్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం నిర్వహిస్తున్న సంస్థ, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు, నాటి ఉన్నత స్థాయి వర్గాలతో బాలాజీకి అత్యంత సాన్నిహిత్యం ఉందని రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్ర పోషించారన్నారు. లిక్కర్ సిండికేట్ తరపున ముడుపులు తీసుకోవడంలో బాలాజీది కీలకంగా వ్యవహరించి లిక్కర్ స్కామ్ పథక రచనలో ఆయన ముఖ్య పాత్ర పోషించారని పేర్కొన్నారు. మద్యం పాలసీ రూపొందించేది ప్రభుత్వం, ఆ పాలసీని అమలు చేసేది అబ్కారీ శాఖ. ఈ కేసుతో మాకేంటి సంబంధం అంటూ లిక్కర్ స్కామ్ లో 2 కీలక నిందితులు దర్యాప్తు అధికారులనే ఇంట్రాగేషన్ చేశారు. అధికారుల ప్రశ్నలకు తెలియదు అంటూ చాలా వరకు దాటవేశారు. మరికొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయారు. ఇప్పటి వరకు అరెస్టైన, వాంగ్మూలాలు ఇచ్చిన వారిలో ఎక్కువ మంది మాజీ సీఎం జగన్ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, మాజీ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిల పేర్లు చెప్పారు. 6 గంటలకు పైగా 60 ప్రశ్నలు అడిగినా కొంచెమైనా నిందితులు సహకరించలేదని తెలిసిందే. ఇవాళ విచారణకు ఆయా వ్యాపారాలకు సంబంధించి ఆడిట్ రిపోర్టులు, బ్యాంకు లావాదేవీల వివరాలు తీసుకురండి అని చెప్పినట్లు తెలిసింది. ఐపాక్ వైసీపీ జగన్ ప్రభుత్వంతో అంటకాగిన ప్రైవేట్ సంస్థ. జగన్ కు రాజకీయ వ్యూహాలు అందించిన ఈ సంస్థకు గత ప్రభుత్వం ఎలాంటి మేళ్లు చేసిందో ఇప్పటి వరకు సవివరంగా బయటకొచ్చింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలు దాటినా గ్రామ, వార్డు సచివాలయాల విభాగంపై ఇప్పటికీ ఐపాక్దే పెత్తనం. నాడు జగన్ ప్రభుత్వంలో నియమితులైన అధికారులు, కన్సల్టెంట్లు, అనలిస్టులు, అకౌంటెంట్లు, రిటైర్డ్ అధికారులు ఇలా ఎందరో ఇప్పటికీ కొనసాగుతున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ శాఖ నుంచి డేటా నిరంతరాయంగా ఐపాక్ కు చేరిపోతుంది. ఇక ఈ శాఖలో ఏం జరుగుతుందో, ఏం చేయనున్నారో ఆ సంస్థకు తెలిసిపోతుంది. కొందరు అధికారులు ఇప్పటికీ ఐపాక్, జగన్ కోసం పరితపించి పనిచేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రజలను ప్రభుత్వంతో అనుసంధానం చేసే ఇలాంటి శాఖను ఇలాగే వదిలేస్తారా? కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి సంస్కరించకపోతే ఎలా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం మార్పులు, సంస్కరణలు తీసుకురాకపోతే ఈ శాఖ పూర్తిగా ప్రభుత్వంతో సంబంధం లేని వ్యవస్థగా మారిపోయే ప్రమాదం ఉందని సీనియర్ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ గ్రామస్థాయి నుంచే వైసీపీ రాజకీయ వ్యూహాలను అమలు చేసేందుకు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. వారికి శిక్షణ ఇచ్చే పేరిట రామ్ ఇన్ఫోకు 4 ఏళ్ల భారీ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇక వాలంటీర్ల సేవల పర్యవేక్షణ, సమన్వయం పేరిట రామ్ ఇన్ఫోకే మరో కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ పనిలో యూనిక్ కార్పొరేట్ కంపెనీ జత కలిసింది. ఇలా 2 కాంట్రాక్టుల కింద 554 కోట్ల ప్రభుత్వ సొమ్ము రామ్ ఇన్ఫోకు చేరింది. ఈ సొమ్ము రూట్ మారి ఐపాక్ కు చేరినట్లుగా ఇప్పుడు అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్, వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం బీజేపీలో చేరారు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఆమె తన పదవులన్నింటికీ రాజీనామా చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో ఆమె భర్త అఫ్జల్ అలీఖాన్ కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉండేవారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గుండెపోటుతో మృతి చెందారు. తర్వాత ఆ కుటుంబం వైసీపీలోకి వెళ్లింది. జూలై 2020లో జకియా ఖానంకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన వైసీపీ నాయకత్వం శాసనమండలి వైస్ చైర్మన్ హోదా కల్పించింది. ఆమెకు పదవి ఇచ్చారే కానీ అధికారాలు ఇవ్వకపోవడంతో పార్టీ నాయకత్వంపై కినుకు వహించారు. 2023 నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 6 నెలల క్రితం టీటీడీ దర్శన టికెట్లు అమ్ముకున్నారంటూ ఖానంపై వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ ను కలిశారు. దీంతో ఆమె టీడీపీలో చేరతారని అందరూ ఊహించారు. అనూహ్యంగా ఆమె బీజేపీలో చేరారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో అధ్యక్షురాలు పురంధేశ్వరి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. శ్రీ మదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి పుష్కరాలకు అంకురార్పణ చేశారు. ఇక ఈ నెల 26వ తేదీ వరకు పుష్కరాలు కొనసాగుతాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం కాళేశ్వరం వస్తారు. త్రివేణి సంగమం వద్ద సిద్ధం చేసిన సరస్వతి ఘాట్ ను ప్రారంభిస్తారు. అలాగే సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం నదిలో పుణ్యస్నానం ఆచరించి కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం సరస్వతి ఘాట్ వద్ద జరిగే సరస్వతి నది హారతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు స్వగ్రామం కాటారం మండలం ధన్వాడకు రోడ్డు మార్గంలో వెళ్లి రాత్రి భోజనం అనంతరం హైదరాబాద్ కు తిరుగు పయనమవుతారు. పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరంలోని ముక్తీశ్వర క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి రోజుకు 40,000 నుంచి 50,000 మంది వరకు భక్తులు పుష్కరాలకు వస్తారని అధికారులు అంచనా. భక్తుల పుణ్యస్నానాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జ్ఞాన సరస్వతి ఘాట్లలో అధికారులు వసతులు సిద్ధం చేస్తున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 33 జిల్లాల నుంచి 220 ప్రత్యేక బస్సులు నడపనుంది. టీపీసీసీ కొత్త కార్యవర్గ నియామకం ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం 2-3 రోజుల్లో నూతన కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. కేసీ నివాసంలో సుమారు గంట సేపు జరిగిన సమావేశంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వివిధ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించారు. నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారిని పార్టీ పదవుల్లో తీసుకోకూడదనే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ పదవుల్లోకి తీసుకుంటే వారిని నామినేటెడ్ పదవికి రాజీనామా చేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే సిద్ధం చేసిన జాబితాపై తుది చర్చలు జరిగాయని, 100 మందితో జంబో కార్యవర్గం ఏర్పాటవుతుందని తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా వాటిలో 47 కార్యాలయాల్లో ఇప్పటికే స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన 97 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జూన్ నుంచి స్లాట్ బుకింగ్ ను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. రిజిస్ట్రేషన్ల రద్దీ అధికంగా ఉండే కార్యాలయాల్లో అవసరమైన అదనపు సిబ్బంది నియామకం, కార్యాలయాల విలీన ప్రక్రియ చేపట్టారు. స్లాట్ బుకింగ్ కి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, కొత్త అప్లికేషన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి తొలి దశలో 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ను అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం మే 12వ తేదీ నుంచి మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. సానుకూల ఫలితాలు వస్తున్నాయని, దస్తావేజుల రిజిస్ట్రేషన్ కు వస్తున్న వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం లోటుపాట్లను సరిదిద్ది దళారీ వ్యవస్థకు తావు లేకుండా పూర్తి స్థాయిలో ఈ విధానాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2 నుంచి భూభారతి చట్టం అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో పేరుకుపోయిన భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆశయంతో ఏప్రిల్ 14న భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల మొత్తం రెవెన్యూ సేవలు ప్రజలకు దూరమయ్యాయని పేర్కొన్నారు. ఈ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసి మెరుగైన సేవలను అందిస్తామని చెప్పారు. ఏప్రిల్ 17 నుంచి 30వ తేదీ వరకు 4 మండలాల్లో తొలుత ప్రయోగాత్మకంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, 2వ దశలో భాగంగా మే 5వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మరో 28 మండలాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా మండలాల్లో ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని జూన్ 2 నుంచి అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. కృష్ణా జిల్లాలో న్యాయమైన 70% వాటా సాధించేలా ట్రైబ్యునల్లో బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
జలసౌధలో నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు తరలించే నీటికి బదులుగా సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీలు వాడుకోవాలని బచావత్ ట్రైబ్యునల్ వెసులుబాటు ఇచ్చిందని, 35 టీఎంసీలను మహారాష్ట్ర, కర్ణాటక వాడుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నందున మిగిలిన 45 టీఎంసీలపై తెలంగాణకే పూర్తి హక్కు ఉంది. ఇక ఆ నీటిని దక్కేలా చూడాలని సీఎం సూచించారు. సమ్మక్క సాగర్ బ్యారేజ్కి ఛత్తీస్గఢ్ నుంచి నిరభ్యంతర పత్రం వారం రోజుల్లో రానుందని, ఆ తర్వాత కేంద్ర జలవనరుల సంఘం నుంచి ప్రాజెక్టు డీపీఆర్ కు క్లియరెన్స్ సాధించాలని సూచించారు. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో నిధులన్నీ ప్రాధాన్య ప్రాజెక్టులకు ఇస్తామని, 5 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడమే లక్ష్యమని చెప్పారు. లక్షల కోట్లు పెట్టిన కాళేశ్వరంలోని బ్యారేజ్ కుంగిందని, పట్టుమని 50,000 ఎకరాలకు నీరు అందించలేని పరిస్థితి ఉందన్నారు. కృష్ణా జిల్లాలో ఏపీ తన వాటా నీటిని పూర్తిగా వాడుకుందని, ఇక తాగునీటి అవసరాలకు కూడా నీరు విడుదల చేయవద్దని కేఆర్ఎంబీను తెలంగాణ కోరింది. ఈ నెల 11న కేఆర్ఎంబీకి దీనిపై లేఖ రాసింది. అయితే ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ నెలాఖరు వరకు నీటి సంవత్సరం ఉందని, కేటాయింపుల మేరకు నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ ద్వారా దుర్భిక్ష ప్రాంత తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను విడుదల చేయాలని కేఆర్ఎంబీని కోరింది. ధరణి పోర్టులో విలువైన భూముల రికార్డులు తారుమారు చేశారని, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ కు సిద్దమైంది. కేరళ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఏజెన్సీకే ఆడిట్ బాధ్యతలను అప్పగించేందుకు సిద్దమైనట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి 1-2 రోజుల్లోనే ఉత్తర్వులు కూడా రానున్నాయి. ధరణి పోర్టల్ నిర్వహణలో లోపాలను, టెండర్ల కేటాయింపులో జరిగిన అవకతవకలను సీఎం రేవంత్ రెడ్డి గత ఏడాది అసెంబ్లీలో ప్రస్తావించారు. భూ రికార్డులో అక్రమాలు జరిగాయా లేదా అని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని, నివేదికల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆసక్తి ఉన్న ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. దేశీయ సంస్థలతో పాటు విదేశీ సంస్థలు కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు ముందుకొచ్చాయి. ఇక దేశీయంగా 4 సంస్థలు ఆసక్తి చూపగా, కేరళకు చెందిన ప్రభుత్వ ఏజెన్సీ వైపే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపింది. గతంలో టెరాసిస్ అనే విదేశీ సంస్థ ధరణి పోర్టల్ నిర్వహణ చేపట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో స్వదేశీ సంస్థకే ఆడిట్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించిన ప్రభుత్వం కేరళకు చెందిన ప్రభుత్వ ఏజెన్సీకే ఆడిట్ బాధ్యతలను అప్పగించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ధరణి పోర్టల్ నిర్వహణ విదేశీ సంస్థకు అప్పగించడం వల్ల భూ యజమానుల గోప్యతకు భంగం వాటిల్లిందనే విమర్శలు వెల్లువెత్తాయి. కొంతమంది అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు అనధికారికంగా పోర్టల్ను యాక్సెస్ చేసి భూ రికార్డులను మార్చినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని మూసివేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన వేములవాడ పట్టణ బంద్ విజయవంతమైంది. ప్రధాన రహదారుల్లో దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలను మూసివేశారు. ఈ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి రామతీర్థపు రాజు తదితరులు పాదయాత్ర చేశారు. రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లు మంజూరయ్యాయో, ఏ రకమైన డిజైన్లు ఖరారు చేశారో వెల్లడించకుండానే జూన్ 15 నుంచి ఆలయాన్ని మూసివేసి భక్తులకు భీమేశ్వరాలయంలో దర్శనం కల్పించాలని నిర్ణయించడం సరికాదని ప్రతాప రామకృష్ణ అన్నారు. ఆలయ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, దర్శనాలు, ఆలయ విస్తరణకు సంబంధించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని భక్తుల మనోభావాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. వేములవాడ ఆలయాన్ని ప్రభుత్వం 76 కోట్లతో అభివృద్ధి చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు అడ్డు తగులుతున్నారంటూ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. అభివృద్ధిని జీర్ణించుకోలేకే బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు వేములవాడ పట్టణ బంద్కు పిలుపునిచ్చారని విమర్శించారు. ఆలయ అభివృద్ధి పనులు కొనసాగిస్తూనే స్వామివారికి నిత్య పూజలు యథావిధిగా నిర్వహిస్తామని, దేవాలయం మూసివేత ఉండదని స్పష్టం చేశారు. ప్రపంచ సుందరి పోటీదారులు ఇవాళ సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మిక దివ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించనున్నారు. మరో బృందం సుందరిమణులు చేనేత కళాత్మకతకు ప్రసిద్ధిగాంచిన భూదాన్ పోచంపల్లికి వెళ్లనున్నారు. నిన్న మిస్ వరల్డ్ 2025 పోటీదారులు ఓరుగల్లు పర్యటనలో సందడిగా గడిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు 2 బృందాలుగా వచ్చిన 57 మంది సుందరిమణులు చారిత్రక 1000 స్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్ప ఆలయాలను సందర్శించారు. తొలుత వివిధ దేశాలకు చెందిన 33 మంది ముద్దుగుమ్మలు సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక బస్సులో జిల్లా కేంద్రంలోని హరిత హోటల్కు చేరుకున్నారు. అక్కడి నుంచి భారత సంప్రదాయ చీరకట్టులో ములుగు జిల్లా పాల్ంపేటలోని రామప్ప ఆలయానికి వచ్చారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. కాకతీయుల కాలం నాటి శిల్పాలను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఇక ఆదివాసీ కొమ్ముకోయ నృత్యంతో సుందరీమణులకు ఎర్రటి తివాచిపరిచి జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ సమీపంలోని రాతిగోడ వద్ద అతిథుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక తాంబాళాల్లో కాళ్లు కడుక్కొని ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయం నుంచి బయటకు వస్తూ తెలంగాణ జరూరానా అంటూ సుందరీమణులు నినదించారు.
భారతదేశ సంప్రదాయం ప్రకారం 2 చేతులు జోడించి నమస్కరించారు. ఫోటోలకు ఫోజులిచ్చి సెల్ఫీలు తీసుకుని సంబరపడ్డారు. అనంతరం ఆలయ గార్డెన్లో ఏర్పాటు చేసిన సభాస్థలం వద్దకు చేరుకుని తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల సుందరిమణులు ఒక్కో రోజు రాష్ట్రంలోని ఒక్కో పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్తున్నారు. తెలంగాణ బ్రాండ్ను ప్రపంచవ్యాప్తం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్యటనలకు రూపకల్పన చేసింది. నడివేసవిలో అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోళ్లు ఇంకా పూర్తి కాకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు బుధవారం సాయంత్రం పలు జిల్లాల్లో వానలు కురిశాయి. ములుగు జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఏటూరు నాగారం మండలం గోగుపల్లిలో సుమారు 50 మంది రైతుల ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క గోగుపల్లికి చేరుకుని తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని భరోసానిచ్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, ఓదుల మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో 1500 క్వింటాల వరకు వరి ధాన్యం తడవడంతో పాటు కొంత కొట్టుకుపోయింది. ఓదుల మండలం మడకలో ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగిపడి 25 గొర్రెలు మృతి చెందాయి. ఇక వాతావరణ అనిశ్చితి నెలకొనడంతో ఉత్తర కోస్తాలో క్యుములోనింబస్ మేఘాలు ఆవరించాయి. ఈ ప్రభావంతో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. మామిడి, ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. ఏలూరు జిల్లాలోనూ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఏకదాటిగా కుండపోతుగా వర్షం కురిసింది. ఏలూరులోనూ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏలూరు అర్బన్ ప్రాంతంలో 79.4, ఏలూరు రూరల్ మండలంలో 55.4, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం జగ్గిలబొంతులో 53.25, శ్రీకాకుళం మండలం రాగోలులో 49.25, శ్రీకాకుళం నగరంలో 47.27, ఇక ఏలూరు జిల్లా పూళ్లలో 44.5, ఏలూరులో 34.5, మన్యం జిల్లా పాలకొండలో 32.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మరోవైపు కోస్తా రాయలసీమలో ఎండ తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ గవాయ్ చేత ఈ మేరకు ప్రమాణం చేయించారు. ప్రమాణం అనంతరం జస్టిస్ గవాయ్ తన తల్లి కమల్తాయ్ గవాయ్కి పాదాభివందనం చేశారు. 64 ఏళ్ల వయసున్న జస్టిస్ గవాయ్ ఈ ఏడాది నవంబర్ 23 వరకు సీజేఐ పదవిలో కొనసాగనున్నారు. జస్టిస్ గవాయ్ బౌద్ధ మతావలంబరు. ఇక తద్వారా దేశ తొలి బౌద్ధ సీజేఐగా ఆయన నిలిచారు. అంతేకాదు జస్టిస్ బాలకృష్ణన్ తర్వాత సీజేఐ పదవిని చేపట్టిన 2వ దళిత వ్యక్తిగా పేరొందారు. ఇక జస్టిస్ గవాయ్ మహారాష్ట్రలోని అమరావతికి చెందినవారు. ఆయన తండ్రి ఆర్ఎస్ గవాయ్ సీనియర్ రాజకీయ నాయకుడు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీని స్థాపించి దళిత వర్గాల నేతగా పేరొందారు. 1985లో భూషణ్ రామకృష్ణ గవాయ్ న్యాయవాదిగా తన కెరీర్ను ప్రారంభించారు. 1992, 93లో బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్లో ప్రభుత్వ అసిస్టెంట్ ప్లీడర్గా, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేశారు. 2000 సంవత్సరంలో ప్రభుత్వ ప్లీడర్గా, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పదోన్నతి పొందారు. 2003లో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005లో హైకోర్టు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. సీజేఐగా మంగళవారం పదవీ విరమణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా అదే ఏడాది అదే రోజు సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ గత 6 ఏళ్లలో దాదాపు 700 ధర్మాసనాల్లో ఉన్నారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టలో 21 రోజుల పాటు జరిగిన ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టు సమస్య అంతానికి ఇది ఆరంభమన్నారు. మావోయిస్టులకు లొంగిపోవడం తప్ప మరో అవకాశం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ మావోయిస్టు పార్టీ ఛత్తీస్గఢ్ నక్సల్స్ కర్రెగుట్టలపై ఉన్నట్లు సమాచారం రావడంతో ఏప్రిల్ 21న ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో బలగాలు కూంబింగ్ చేశాయని, ఆపరేషన్ సాగిన 21 రోజుల్లో 21 ఎన్కౌంటర్లు జరిగాయని చెప్పారు. అడవుల్లో 450 బీర్ బాంబులు, ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. ఇక మొత్తం 31 మంది మావోయిస్టులు చనిపోయారని, ఇప్పటి వరకు 28 మందిని గుర్తించామని, 7 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని వివరించారు. వీరందరిపై 1.72 కోట్ల రివార్డు ఉందన్నారు. బలగాల దాడిలో చాలా మంది మావోయిస్టులు మృతి చెందారని, సర్చ్ ఆపరేషన్లో మృతదేహాలు దొరుకుతున్నాయని తెలిపారు. మృతుల్లో చాలా మంది కీలక నేతలు కూడా ఉంటారని పేర్కొన్నారు. ఇక ప్రధాన నేతలు చనిపోవడం లేదా గాయపడడం జరిగిందని తెలిపారు. గుట్టల్లో 214 మావోయిస్టు డంపులు గుర్తించామని, భారీగా ఐఈడీలు, డిటోనేటర్లు, బీజీఎల్ లాంచర్లు, వైర్లు, విప్లవ సాహిత్య పుస్తకాలు, జనరేటర్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 4 ఆయుధ తయారీ ఫ్యాక్టరీలను ధ్వంసం చేశామన్నారు. భద్రతా బలగాలు కర్రెగుట్టలో 31 మంది కరడుగట్టిన నక్సలైట్లను హతమార్చడం ద్వారా దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చే లక్ష్యంలో కీలక ముందడుగు వేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మార్చి 31, 2026 కల్లా
దేశాన్ని నక్సల్స్ రహితంగా చేస్తామని మరోసారి భారతీయులకు హామీ ఇస్తున్నట్లు బుధవారం ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని పాకిస్తాన్ విజ్ఞప్తి చేసింది. సింధు జలాలు నిలిపివేస్తే పాకిస్తాన్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ ఆ దేశ జలవనరుల శాఖ భారత విదేశాంగకు లేఖ రాసింది. దీనిపై భారత్తో చర్చించడానికి సిద్దమని తెలిపింది. వాస్తవానికి భారత్ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు సింధు నదిలో నీళ్లు పారకపోతే రక్తం పారుతుందని వ్యాఖ్యానించిన పాక్ ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ తర్వాత వెంటనే దారిలోకి వచ్చింది. కాల్పుల విరమణకు అంగీకరించిన సింధు జలాల ఒప్పందంపై వైఖరి మార్చుకోబోమని భారత్ తేల్చి చెప్పింది. పాక్తో చర్చలంటూ జరిగితే పీఓకే ఉగ్రవాదంపైనే జరుగుతాయని ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక ఈ తరుణంలో పాక్ విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 1960లో భారత్ పాక్ మధ్య సింధు జలాల ఒప్పందం కుదిరింది. భారత గగనతల రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమయ్యే దిశగా మరో ముందడుగు పడింది. గుంపుగా వచ్చిపడే శత్రు డ్రోన్ల సమూహాన్ని పక్కాగా ఛేదించే స్వదేశీ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవాస్త్రను భారత్ విజయవంతంగా పరీక్షించింది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసిన భార్గవాస్త్ర ఒకేసారి అనేక డ్రోన్లతో దాడి చేసినప్పటికీ వాటిని సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఈ వ్యవస్థను ఉపయోగించిన రాకెట్లకు ఒడిశాలోని గోపాల్పూర్లో ఉన్న సీవాడ్ ఫైరింగ్ రేంజ్ లో నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది. ఈ సందర్భంగా ఇది అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్టు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అధికారులు తెలిపారు. దీనికి మొత్తం 3 ట్రయల్స్ నిర్వహించారు. 2 సార్లు ఒక్కో రాకెట్ ను విడివిడిగా పరీక్షించగా 3వ ట్రయల్లో 2 సెకండ్ల వ్యవధిలో 2 రాకెట్లను పరీక్షించారు. పరీక్షల సందర్భంగా ఈ 4 రాకెట్లు సమర్థవంతంగా పనిచేశాయని, నిర్దేశిత పరిమితులను సాధించాయని కూడా అధికారులు చెప్పారు. ఇక భార్గవాస్త్రను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఇది 2.5 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్న డ్రోన్లను గుర్తించి మైక్రో రాకెట్ల సాయంతో నిర్వీర్యం చేయగలదు. తొలి లేయర్లో అన్గైడెడ్ మైక్రో రాకెట్ల సాయంతో 20 మీటర్ల పరిధిలో ఉన్న డ్రోన్ల దండను నాశనం చేయగలదు. 2వ లేయర్లో ఉన్న గైడెడ్ మైక్రో మిసైల్స్ లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో గుర్తించి నిర్వీర్యం చేస్తాయి. ఇక ఇందులో ఏర్పాటు చేసిన రాడార్ వ్యవస్థ గగనతలంలో 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముప్పును కూడా పసిగట్టగలదు. పాకిస్తాన్ రేంజర్ల అదుపులో ఉన్న మన బీఎస్ఎఫ్ జవాన్ విడుదల విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 21 రోజుల తర్వాత బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను భారత్కు పాకిస్తాన్ అప్పగించింది. ఉదయం మన జవాను అటారీ వాఘా సరిహద్దు వద్ద పాకిస్తాన్ రేంజర్లు బీఎస్ఎఫ్ కు అప్పగించినట్టు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. పాకిస్తాన్ రేంజర్లతో బీఎస్ఎఫ్ నిరంతరం నిర్వహించిన ఫ్లాగ్ సమావేశాలు, ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ ను వెనక్కి తీసుకురావడం సాధ్యపడినట్టు చెప్పారు. ఇన్ని రోజులు బీఎస్ఎఫ్ జవాన్ పాక్ రేంజర్ల అదుపులో ఉన్న నేపథ్యంలో ఈయనకు పూర్తి స్థాయిలో బాడీ చెకప్తో పాటు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 24వ బీఎస్ఎఫ్ బెటాలియన్ కు చెందిన షాను పంజాబ్లో భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్లు ఏప్రిల్ 23న అదుపులోకి తీసుకున్నారు. ఫిరోజ్పూర్ సెక్టార్ ప్రాంతంలో విధుల్లో ఉన్న షా అనుకోకుండా సరిహద్దు దాటడంతో పాకిస్తాన్ రేంజర్లు అదుపులోకి. దేశ ప్రాదేశిక సైన్యంలో సుబేదార్ మేజర్ గా పనిచేస్తున్న స్టార్ జావ్లిన్ థ్రోయర్ నీరజ్ చోప్రాకు లెఫ్టినెంట్ కల్నల్ గా పదోన్నతి లభించింది. ఈ మేరకు భారత ఆర్మీ గెజెట్ ని విడుదల చేసింది. శుక్రవారం నుంచి దోహాలో డైమండ్ లీగ్ ప్రారంభమవనున్న తరుణంలో ఈ ఉత్తర్వులు రావడం నీరజ్ లో మరింత స్ఫూర్తి నింపనుంది. టోక్యో, పారిస్ ఒలింపిక్స్ లో పతకాలు సాధించడంతో పాటు క్రీడారంగంలో నీరజ్ చోప్రా కనబరిచిన విశిష్ట ప్రతిభను గుర్తించి పదోన్నతి కల్పించినట్టు మిలిటరీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి మేజర్ జనరల్ జిఎస్ చౌదరి తెలిపారు. ఇక 2016లో నాయిబ్ సుబేదార్గా సైన్యంలో చేరిన నీరజ్ 2021లో విశిష్ట సేవా పథకంతో పాటు సుబేదార్గా పదోన్నతి పొందాడు. 2022లో పరమ విశిష్ట సేవా పథకాన్ని అందుకోగా గతేడాది సుబేదార్ మేజర్గా నీరజ్కు పదోన్నతి లభించింది.